హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు నేను ఒక టిప్ అండ్ ఒక కర్రీ గురించి అయితే చూపించబోతున్నాను. పొటాటో అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుందండి, అందరికీ ఇష్టమే. కానీ తినడానికి కొంచెం భయపడతారు. ఎందుకంటే పొటాటో తినడం వల్ల కాళ్ళ నొప్పులు వస్తాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి, ఇలా భయపడతారు కదా. అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ టిప్. పొటాటోస్ ని ఉడకబెట్టి వండుకోవడం వలన కాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయండి. వాతో కూడా చేయదు. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు నేను చేసే కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ ఒక 1/2 kg పొటాటోస్ అయితే నేను ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత వాటి కోసం పోపు వేసాను. పోపులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత సాల్ట్ అండ్ పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పసుపు కూడా బాగా వేగిన తర్వాత పొటాటోస్ కట్ చేసి పెట్టుకుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అడుగు అంటకుండా అయితే కలుపుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల అడుగు అంటకుండా మాడకుండా మనకి ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఒక 5 minutes ఫ్రై చేసిన తర్వాత మనం కొంచెం కారం కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టి ఒక 5 minutes లో ఫ్లేమ్ లో అయితే కుక్ చేసుకోవాలండి. చూసారా ఎంత బాగా కుక్ అయిందో. మనకి అడగంటకుండా ఇలాగా కుక్ అయితే సరిపోద్దండి. కొంచెం నేను కస్తూరి మేతి కూడా వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ నేను కర్రీని బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇలా పప్పు చేత తింటే సూపర్ ఉంటుంది.